హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఐఆర్ఎఫ్సి గురించి కంప్లీట్ 360 డిగ్రీస్ అనాలిసిస్ అయితే చూద్దాం. ఐఆర్ఎఫ్సి అంటే ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది ట్రైన్స్ నడపదు, ట్రాక్స్ వెయ్యదు. ఐఆర్ఎఫ్సి మెయిన్ వర్క్ ఏంటంటే ఇండియన్ రైల్వేస్కి మనీ అరేంజ్ చేయడం, అలాగే గవర్నమెంట్ రైల్వేస్ ప్రాజెక్ట్స్కి కావాల్సిన ఫండింగ్ని ఐఆర్ఎఫ్సి ద్వారా వస్తూ ఉంటాయి. బిజినెస్ మోడల్ చూసుకుంటే ఐఆర్ఎఫ్సి ఎలా ఎర్న్ చేస్తుందంటే, సింపుల్గా చెప్పాలంటే ఐఆర్ఎఫ్సి బ్యాంకులా పనిచేస్తుంది. లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్కి మనీ బారో చేసి ఆ మనీని ఇండియన్ రైల్వేస్కి లీజ్కి అయితే ఇస్తుంది. రైల్వేస్ మనకి మంత్లీ ఆర్ ఇయర్లీ పేమెంట్స్ అయితే చేస్తూ ఉంటాయి. రైల్వేస్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి డిఫాల్ట్ అవడానికి ఆల్మోస్ట్ జీరో రిస్క్ అయితే ఉంది. అందుకే ఐఆర్ఎఫ్సి సేఫ్ బిజినెస్ మోడల్ అని మనం చూడవచ్చు. నెక్స్ట్, రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్ ఎలా ఉంది? ఐఆర్ఎఫ్సిలో సడన్ జంప్స్ అయితే ఉండవు. రెవెన్యూ స్లోగా స్టడీగా పెరుగుతూ ఉంది. నెట్ ప్రాఫిట్స్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అయితే అవుతున్నాయి. ఇది హై గ్రోత్ స్టాక్ కాదు, స్టేబుల్ ఇన్కమ్ జనరేట్ అయితే చేసే స్టాక్. నెక్స్ట్, ఫైనాన్షియల్ రేషియోస్ చూసుకుంటే డెప్త్ చాలా ఎక్కువ ఎందుకుందంటే చాలామంది ఐఆర్ఎఫ్సిని చూసి డెప్త్ చాలా ఎక్కువ ఉంది అని భయపడుతూ ఉంటారు. కానీ ఇది ఎన్బిఎఫ్సి కంపెనీ అండర్లో అయితే ఉంది. ఎన్బిఎఫ్సి బిజినెస్లో డెప్త్ లేకుండా బిజినెస్ రన్ చేయడం ఇంపాసిబుల్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డెప్త్ ఉన్నా కూడా రీపేమెంట్ రిస్క్ లేదు. సో ఫైనాన్షియల్స్గా స్ట్రాంగ్గా అయితే ఉంది. నెక్స్ట్, బ్యాలెన్స్డ్ స్ట్రెంగ్త్ చూసుకుంటే ఐఆర్ఎఫ్సి అసెట్స్ అంటే ట్రైన్స్, కోచెస్, వ్యాగన్స్. ఈ అసెట్స్ అన్నీ ఇండియన్ రైల్వే యూజ్ చేస్తుంది. ఇండియన్ రైల్వే ఫెయిల్ అవ్వడం అంటే కంపెనీ ఫెయిల్ అవ్వడం లాంటిది. సో ఐఆర్ఎఫ్సి బ్యాలెన్స్ షీట్ చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. నెక్స్ట్, టెక్నికల్ వ్యూ చూసుకుంటే టెక్నికల్ చార్ట్ని చూసి మీకు అనాలిసిస్ అలాగే ఫిబొనాచి డ్రా చేసి మొత్తంగా టెక్నికల్గా చార్ట్ అయితే ప్రజెంట్ చేయట్లేదు. సో ఓవర్వ్యూగా టెక్నికల్ వ్యూ ఎలా ఉందనేది చెప్తాను చూడండి. ఐఆర్ఎఫ్సి లాంగ్ టర్మ్ చార్ట్ చూస్తే ఓవరాల్ అప్ ట్రెండ్లో ఉంది. సడన్గా రైజెస్ కన్నా స్లో అకామినేషన్ ఫేస్ ఎక్కువగా ఉంది. ట్రేడర్స్కి లిమిటెడ్ స్కోప్ ఉంది, కానీ ఇన్వెస్టర్స్కి డెప్త్లో బై చేసే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్, ఐఆర్ఎఫ్సిని ఇన్వెస్టర్స్ ఎందుకు ఎక్కువ లైక్ చేస్తారు? ఎందుకంటే ఐఆర్ఎఫ్సికి కాంపిటీషన్ లేదు. ఓన్లీ ఇండియన్ రైల్వేస్ ఫైనాన్షియల్గా ఒకటే ఉంది. గవర్నమెంట్ ఓనర్షిప్ ఉండడం వల్ల ట్రస్ట్ ఎక్కువగా ఉంది. రిటర్న్స్ హ్యూజ్గా కనిపిస్తున్నాయి. పీస్ఫుల్ హోల్డింగ్ స్టాక్ అయితే మనం పీస్ఫుల్గా హోల్డ్ చేసే స్టాక్ అయితే అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు రిస్క్ చూసుకుంటే రిస్క్ అసలు లేదా అంటే ఎవరీ స్టాక్లో రిస్క్ అయితే ఉంటుంది. ఐఆర్ఎఫ్సిలో మెయిన్ రిస్క్ పాలసీ చేంజెస్ ఉంటాయి. గవర్నమెంట్ రైల్వే ఫండింగ్ స్ట్రక్చర్స్ చేంజ్ చేస్తే ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇంకో రిస్క్ ఏంటంటే హై గ్రోత్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే డిసప్పాయింట్ అయితే అవుతారు. ఇది స్టేబుల్గా రిటర్న్ ఇచ్చే స్టాక్, ర్యాపిడ్గా అయితే గ్రోత్ అయితే ఉండదు. నెక్స్ట్, ఇప్పుడు ఐఆర్ఎఫ్సి స్టాక్ ఎవరికి సూట్ అవుతుందంటే మీరు హై గ్రోత్ ఫాస్ట్ రిటర్న్స్ కావాలంటే ఐఆర్ఎఫ్సి అయితే మీకు సెట్ అవ్వదు. కానీ లాంగ్ టర్మ్కి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం మీకు బెస్ట్ రిటర్న్స్ అయితే ఉంటుంది. అలాగే రెగ్యులర్గా డివిడెండ్స్ కూడా వస్తూ ఉంటాయి. లో టెన్షన్ పోర్ట్ఫోలియో కావాలంటే మాత్రం ఐఆర్ఎఫ్సిని అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. ఏదైనా లాంగ్ టర్మ్ కోసం అయితే ఇది ఒక బెస్ట్ స్టాక్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఐఆర్ఎఫ్సి అంటే బుల్లెట్ ట్రైన్ కాదు, ఇది ప్యాసింజర్ ట్రైన్ లాంటిది. స్లోగా మూవ్ అవుతుంది, కానీ డెస్టినేషన్ సేఫ్గా రీచ్ అయితే అవుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది ఒక బెస్ట్ స్టాక్ అయితే అవుతుంది. అయితే మనం ఈరోజు ఐఆర్ఎఫ్సి యొక్క 360 డిగ్రీస్ అనాలిసిస్ అయితే చూసాం. మీకు ఈ ఐఆర్ఎఫ్సి 360 డిగ్రీస్ అనాలిసిస్ క్లియర్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సరే, మీరు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ తిరిగి నెక్స్ట్ అనాలిసిస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.